రోడ్డు మీద కర్రతో కొడితే రౌడీ, లాకపులో లాఠీతో కొడితే పోలీసు. ఈ మాట నిజం చేయడానికే నీ గూండా బుద్ధికి గవర్నమెంట్ బట్టలు తొడిగించాను రా బావుమరిది. బావా, రాజకీయంలోకి నీ దగ్గరుంది, లాకప్పులో లా నా దగ్గరుంది. ఇక ఏ దూబే మనల్ని ఏవీ చేయలేడు. ఆగిపోయారే, నవ్వండి, ఇంకా నవ్వండి. ఈ క్షణం నుంచి మీకు మిగిలేది ఏడుపే గనక ఇప్పుడే మనసారా నవ్వుకోండి. ఏ శపిస్తున్నావా? కాదు, శపథం చేస్తున్నాను. మీ పాపాల్ని కోర్టుకెక్కిస్తాను, మీ బ్రతుకుల్ని బజారుకేడుస్తాను, మిమ్మల్ని మానసికంగా, నైతికంగా, సాంఘికంగా కృంగిపోయేలా కుళ్ళి చచ్చేలా చేస్తాను. తాడు తెంచినా పొట్టు చెరిపినా నీ పొగరు చెదరలేదా దూబే? నువ్వు తెంచిన నా పసుపు తాడే నీ మెడకు పలుపు తాడవుతుందిరా. నేల రాలిన నా నుదుటి కుంకుమే మీకు ఈ భూమి మీద నోకలు లేకుండా చేస్తుంది. నువ్వు మిగిలితే కదే మాకు లేకుండా చేయడానికి. నా భర్తని అశక్తుణ్ణి చేసి లోకం తెలియని పసిపిల్లల ముందు నిస్సహాయరాలైన నా మీద అఘాయిత్యం చేశావు. కానీ ఈరోజు మంచితనానికి, మానవత్వానికి గుర్తులు చూశారుగా. నీడలా నన్ను ఎలా కాపాడుతున్నాయో. భారతి కన్నీటి చుక్కల నుంచి పుట్టిన వీరభద్రులు వీళ్ళంతా. నా ఒక్క కనుసేగ చాలు మీ తలలు తెగి నేల మీద పడ్డానికి. కానీ నేను చట్టాన్ని గౌరవించే మనిషిని, నీతి విలువ తెలిసిన మనిషిని. అందుకే అవినీతి రక్తంతో తడిచిన మీ చేతులకి సంకెళ్ళు వేస్తాను. కాకి బట్టల్లోని న్యాయం మీలాంటి కాకుల పాలు కాకుండా కాపాడుకుంటాను. అక్రమాలతో బలిసిన మీ శరీరాలు ఉరికంబానికి వేలాడేలా చేస్తాను. వర్షం వెలిసినట్టుందిరా బావుమరిది. కాదు, ఇప్పుడే వాయుగుండం పుట్టింది. రాజానామధైర్య స్వధానమస్తపజామే 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 తత్పితామహ స్వధానమస్తపజామే ప్రపితామహ స్వధానమస్తపజామే సర్వం కృష్ణార్పణమస్తు. అయ్యా లేవండి. పిండాలు పెట్టడానికి చెరువు దాకా ఎందుకు? వాకిట్లోకి ఎదురొచ్చిందిగా పెద్దరా బంధు, దానికి పెట్టండి, మింగుతుంది. చెట్టంత కొడుకుని పీక్కు తిని పీనుకొని చేశావు, బతుకు చెడి బజార్ను పట్టావు. ఇంకా నీ ఆకలి తీరలేదా తల్లి? ఈ పిండాలు తిని నీ ఆకలి తెచ్చుకో, పెట్టండి. మంగా, సాధింపులకి ఇది సమయం కాదే. భర్త పోయిన కోడలు కన్న బిడ్డతో సమానమే. ఈ స్థితిలో భారతిని మనం కాక ఇంకెవరు చూసుకుంటారే? ఎవరు చూస్తారా? దేశం మొగాళ్ళకి మొగతనానికి గొడ్డు పోలేదుగా. మంగా, నీకు చేతులెత్తి దండం పెడతానే. ప్రపంచంలో ఇంతవరకు ఏ భర్త భార్య కాళ్ళు పట్టుకొని ఉండడు. ఆ అవకాశం నీకు కలిగింది, ఆ అదృష్టం నాకు కలిగింది అనుకుని నీ కాళ్ళు పట్టుకుంటానే. వద్దు మావయ్య, నాకో సొంత పని చేయొద్దు. అత్తయ్య కాళ్ళ మీద పడి సంపాదించే సానుభూతి కన్నా ఆవిడ చూపించే అనాదరణే నాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. భర్త లేని ఆడదాని బ్రతికి ఎలా ఉంటుందో అనుభవించే ముందే అత్తయ్య మాటల్లో తెలుసుకున్నాను. అత్తయ్య, విధవరాలైన నీ కోడల్ని పిండాలు తిరమన్నావు.
భర్త లేని భార్య ధైర్యానికి ఎంత గొప్ప పరీక్ష పెట్టావత్తయ్యా. చాలత్తయ్యా, అత్తట్టి మేలాది చాలు. భారతి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడని తలదాచుకుంటావమ్మా? ఎక్కడ తలదాచుకోవడం ఏంటంటే ఇక్కడున్న పెతోడి కొంప ఆ తల్లిదే. అమ్మా తల్లే, మరిడమ్మ తల్లే, హియ్యా. కుక్కలు కూడా తమ జాతిని మర్చిపోయి పంది పిల్లలకు పాలిస్తున్నాయమ్మా. మనిషి మాత్రం తన జాతిని మర్చిపోయి చాటి మనిషికి అన్యాయం చేస్తున్నాడు. అంత గొప్ప మనుషులు మాకు లేవు అమ్మా. తల చెడిపోయిన ఆడ కూతురు ఇంట్లో కొత్తే నానా కూతలు కూసే ఎర్రి నాలికలు మాకు లేవు. అమ్మా భారతమ్మా, మీకు నీడ మా బతికిస్తుంది. మీకు తోడు మా ప్రాణాలుంటాయి, మీకు జీవం మా జీవాలుంటాయి. నడు తల్లి, నడు. ఒరే నిత్యానందం, ఉమ్మరా ఉమ్ము. నీ ఉమ్మిలో నేను మునిగి చచ్చేంత వరకు ఉమ్మరా. ఉమ్మేయ్, ఉమ్మేరా. భారతి, ఏ చెట్టు కాయో గాని పులుపులో తీపి, తీపిలో వగరు, వగరులో పొగరు. అబ్బా ఏమిటో కడుపు నీకు, కోరికలు నాకు. మీకు తమాషాగా ఉందా? పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలని నేను తికమక పడుతుంటే ఇప్పుడే మీ అల్లరి చేసలో జాతర అయితే మీరు కొన్ని పేర్లు సెలెక్ట్ చేయొచ్చుగా. నేను ఎప్పుడో సెలెక్ట్ చేశా. విను: శ్రీ శ్రీ చిరంజీవి బాలకృష్ణ ఇందిరా కపిలదేవ గాంధీ. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. అంత పెద్ద పేరు పెట్టి పిలిచేటప్పటికి పిల్లోడు పెద్దోడైపోతాడు. ఏదైనా సింపుల్ గా ఉంటే పేరు చెప్పండి. అలా అయితే సింపుల్ బాబు అంటే సరిపోతుంది. బుద్ధి పొరపాటే మిమ్మల్ని అడిగాను, క్షమించండి. అలా అనొద్దు భారతి. పోనీ నీకు బాగా నచ్చే పేరు చెప్పనా? ఏమిటో త్వరగా చెప్పండి. తోక హనుమయ్య. పోండి. అవును, తోక అంటే గుర్తుకొచ్చింది. లోపల వెధవకు 3 నెలలు కదా. ఈ పాటికి ఏమేమి వచ్చుంటాయి? ఏమో, నాకేం తెలుసు. చూడు, నా మీసాలంత జుట్టు, నీ బుగ్గ మీద సొట్టంత ముక్కు, బెత్తెడు బెత్తెడు చేతులు, జానడి జానడు కాళ్ళు, నా చిటికిన వేల్లో సగం. ఆపరే, చిటికిన వెళ్ళో సగం చెప్పను, చెబితే నువ్వు సిగ్గుపడతావు. సిగ్గెందుకు? చెప్పండి. చిటికిన వెళ్ళో పోండి. చూడమ్మా భారతి, నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా నేను చూస్తాను. దీని గురించి నా మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బెదిరింపులు వచ్చినా సహిస్తాను, ఎదుర్కొంటాను. అవన్నీ మా కుదరండి నాయర్ బాబు, మీకేం భయలేదు. మా గూడి వాళ్ళంతా చేతులు దాస్తే హనుమంతులో తోకన్నా పెద్దదవుతుండే. అవునండి, మా అమ్మకి మాత్రం న్యాయం జరగాలి. ఆడి పీనుగుని పీక్కు తినడానికి మేము నక్కల్ని తోలాలి. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా చావును తప్పించుకోగలరేమో కానీ చట్టాన్ని మాత్రం తప్పించుకోలేదు. చేద్దా అటు చూడు. అయ్యాలా రాజెత్తా. డిఓజీ డాగ్, కుక్క, పిఐజీ పిగ్, పంది, ఫోక్స్ ఫాక్స్, నక్క. శ్రామిక, భారతి ఇల్లు ఎక్కడ? డిఓజీ డాగ్, కుక్క అక్కడ. అమ్మ భారతి, తల చెడిన ఆడదానికి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలిగా అమ్మా, అందుకే వచ్చాను. మూర్ఖుడమ్మా, పట్టుబట్టలతో ముత్తైదువుగా అత్తింటికి ఎలాగూ సాగనంపలేకపోయాను. అందుకేనేమో
ఆ భగవంతుడి తెల్ల బట్టలిచ్చి ఆదరించే దుస్థితి కల్పించాడు నాకు. తీసుకోమ్మా. తలచెడిన ఆడదానికి పుట్టింటి వాళ్ళు డబ్బు కూడా ఇస్తారా అన్నయ్య? అది అది అవసరాన్ని బట్టి సాంప్రదాయాలు మార్చుకోవాలిగా అమ్మా. అది మొత్తం 50,000. 50,000? నేను పోగొట్టుకున్న బ్రతుకు విలువ 50,000 నాన్నయ్య? అమ్మమ్మమ్మ, నీ బ్రతుక్కి అంత తక్కువ విలువ కట్టే నీచుని కాదమ్మా. మరి నన్ను మరోలా అర్థం చేసుకోవుగా భారతి. ఈ కోర్టులు చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేయగలవా, చనిపోయిన నీ భర్తను తిరిగి బ్రతికించగలవా? అందుకని ఆ ఎస్ఐ మీద నువ్వు పెట్టిన కేసును వదులుకుంటే మరో 50,000. 50,000? అంతేకాదమ్మా, వితంతువులను ఆదుకునే స్కీమ్ కింద నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాన్నారు చౌడప్ప గారు. అన్నయ్య, చెప్పమ్మా. చెల్లెలు అందంగా ఉందని ఏ అన్నయ్యనా ఆమె మీద పడి కోరిక తీర్చుకోవాలనుకుంటాడా? చిచి, అంత నీచానికి ఎవరమ్మా దిగజారేది? ఇప్పుడు నువ్వు కోరిన కోరిక అంతకంటే నీచంగా నికృష్టంగా ఉందన్నయ్యా. భారతి, ఆడదాన్ని అభ్యుదయం పేరుతో అమ్ముకుంటున్న నీ దగ్గర శవాల వాసన వస్తుంది. నువ్వు వచ్చింది నీ చెల్లెల కన్నీళ్లు తొడవడానికి కాదురా, ఆ కన్నీళ్లు ఖరీదు కట్టడానికి వచ్చావు. నా కళ్ళ ముందు నిలబడకు, వెళ్ళిపో. ఏ ఇంద్ర ఇంకా అట్లాగే నిలబడ్డావు? చెప్పు తీసి కొడితే చెప్పు నాకేనా అయ్యాలా? చెప్పేది నీకు కాదు, పో ఇక్కడి నుంచి. చూస్తానే ఈ మురికి వెధవల అండతో ఎంతకాలం నీ అహంకారం ఇలా సాగుతుందో నేను చూస్తాను. అబ్బో, ఏంద్ర నువ్వు చూసేది సోరమ్మ బోర్డు. రే, ఈ గూడెంలో ఎన్నాళ్ళు కుక్కలు తిరిగాయి, పందులు తిరిగాయి, గాని అయ్యేనాడు నీ అంత గబ్బు పుట్టలేదు, గలేజీ చేయలేదు. చూస్తాడట చూస్తాడు.